ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. వెల్కమ్ టు ఇండియా రిపోర్ట్. తెలంగాణ కాంగ్రెస్ లో పోస్టుల భర్తీకి కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఈ నెలాఖరులోపు పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేయబోతున్నారా? ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పదవుల పంపకాలపై హైకమాండ్ నుంచి ఆమోదం తీసుకున్నారా? ఈసారి పదవుల భర్తీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డికి కీలక పోస్టులు దక్కబోతున్నాయా? అటు వర్కింగ్ ప్రెసిడెంట్ రేస్లో ఉన్నటువంటి లీడర్లు ఎవరు? ఈ స్టోరీలో చూసేద్దాం. తెలంగాణ కాంగ్రెస్లో కీలక పోస్టుల భర్తీకి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెలాఖరులోపు టీపీసీసీ కమిటీలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, అనుబంధ విభాగాలతో పాటు ఏఐసీసీ పదవులను కూడా ప్రకటించాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పదవుల భర్తీపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలో పదవుల భర్తీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీకి కొన్ని ప్రతిపాదనలు వెళ్ళగా కొన్ని మార్పులు చేర్పులతో ప్రకటిస్తారని సమాచారం. పార్టీ వర్గాల అంచనా ప్రకారం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పోస్టును వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఇస్తారని ప్రచారం సాగుతుంది. అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి మీడియా కమిటీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతుంది. మరోవైపు సోషల్ జస్టిస్ కమిటీకి నేరెళ్ల శారదను చైర్మన్లుగా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రచార కమిటీని ఇప్పుడే ప్రకటిస్తారా లేక 2-3 నెలల తర్వాత అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు కార్యదర్శులు, అధికార ప్రతినిధుల పోస్టులను మాత్రం ఈ నెలలోనే ప్రకటించే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాశ్రీ గౌడ్ ఉన్నారు. ఆయన స్థానంలో జగ్గారెడ్డికి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఓటమి పాలైన జగ్గారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈగ వాలినా ఊరుకోవడం లేదు. అంతేకాకుండా రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన టార్గెట్ అని ప్రకటిస్తున్నారు. అయితే పార్టీలో ఆయన విధేయత చూసిన పెద్దలు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఎంపీ చామల కూడా పార్టీ కార్యక్రమాల్లో చాలా దూకుడుగా ఉన్నారు. అందుకే ఆయన మీడియా కమిటీ చైర్మన్ పోస్ట్ ఇస్తారని ప్రచారం సాగుతుంది. మరోవైపు టీపీసీసీ ఉపాధ్యక్షులు పార్టీ పదవులన్నీ ఒకేసారి భర్తీ చేస్తుండటంతో ఆశావహుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఏఐసీసీ ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. వీటితో పాటు ఏఐసీసీకి రాష్ట్రం నుంచి ఒకరిద్దరు కార్యదర్శులుగా, అధికార ప్రతినిధులుగా వెళ్తారనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతుంది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. దాంతో ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక ఓసీ కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్ రేస్లో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మరో నేత రోహన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఒకరి పేరును ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు మైనారిటీ వర్గాల నుంచి ఒబేదుల్లా కొత్వాల్, అజ్మతుల్లా హుస్సేని, ఫిరోజ్ ఖాన్ పేర్లను వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల కోసం పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఎస్సీ వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, నాగర్గారి ప్రీతం పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అలాగే ఎస్టీ వర్గాల నుంచి ఎంపీ బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ పేర్లు ఏఐసీసీ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు కిసాన్ కాంగ్రెస్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ తదితర కమిటీలపై కూడా తుది నిర్ణయం తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు యమా గిరాయికి ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఆ పదవి దక్కితే తమ ఫ్యూచర్ కు తిరుగుండదని ఆశావాహులు భావిస్తున్నారట. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకునేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, కాంగ్రెస్ నేత రోహన్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మధ్య తీవ్ర పోటీ ఉందని అంటున్నారు. అలాగే ఈ ముగ్గురు నేతలు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పొందిన నేతలు కీలక పదవుల్లో ఉన్నారు. అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకునేందుకు లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అధిష్టానం ఎవరిని నియమిస్తుందో, అలాగే మిగతా పదవులు ఎవరెవరికి దక్కుతాయి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామెలకు బిగ్ షాక్ తగలబోతుందా? ఎమ్మెల్యే సామెలకు చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బిగ్ స్కెచ్ వేశారా?
కొద్ది రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సామిల్ మధ్య బహిరంగ యుద్ధమే జరుగుతుంది. తుంగతుర్తిలో కోమటిరెడ్డి బ్రదర్స్ పెత్తనం ఏంటని సామిల్ ఫైర్ అవుతున్నారు. అటు సామిల్ను ఎమ్మెల్యేగా గెలిపించింది తానేనంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సామిల్కు చెక్ పెట్టేలా కోమటిరెడ్డి వేసిన స్కెచ్ ఏంటి? దీనిపై జిల్లాలో ఇప్పుడు హాట్ చర్చ జరుగుతుందా? రాజకీయ పార్టీ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కామన్. అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. అలా అయితేనే రాజకీయం కూడా రసవత్తరంగా ఉంటుంది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే పార్టీ, అది కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, అందులోనూ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆ ఇద్దరు వీధి పోరాటానికి దిగడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నాళ్లు అంతర్గతంగా కొట్టుకున్న నేతలు ఇప్పుడు రచ్చకెక్కి కత్తులు దూసుకోవడం కాంగ్రెస్ నేతలను కలవరానికి గురిచేస్తుంది. వాస్తవానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి మంచి పట్టుంది. జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాల్లో సగం నియోజకవర్గాల్లో ఈ బ్రదర్స్ హవా ఉంటుంది. కానీ ఇప్పుడు అదే బ్రదర్స్ కు సవాల్ చేసి రాజకీయ సమాధి చేస్తామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సామిల్ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బిగ్ స్క్వెచ్ వేసినట్లు ప్రచారం సాగుతుంది. వాస్తవానికి తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. కానీ 2014-18 ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ లో కుమ్ములాటలు గులాబీ పార్టీకి అడ్వాంటేజ్ గా మారాయి. దాంతో 2 సార్లు బీఆర్ఎస్ అభ్యర్థి గ్యాదరి కిషోర్ స్వల్ప ఓట్ల తేడాతో గండం గట్టెక్కారు. కానీ 2023 ఎన్నికల్లో మాత్రం మరోసారి అక్కడ కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. అప్పటి వరకు గులాబీ పార్టీలో కొనసాగిన సామిల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ సాధించారు. దాంతో కాంగ్రెస్ సీనియర్లను పక్కన పెట్టేసిన హైకమాండ్ సామిల్ కు టికెట్ ఇవ్వడంతో ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ ఇప్పుడు మందుల సామిల్ సొంత పార్టీ లీడర్ల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో పూర్తిగా పాత కొత్త అంటూ నేతలు 2 గ్రూపులుగా విడిపోయారు. ఈ క్రమంలోనే మండలాధ్యక్ష పదవుల పంపకాలు మందుల సామిల్ను మరింత రెచ్చిపోయేలా చేశాయి. తన అడ్డాలో పదవుల పంపకాలు కోమటిరెడ్డి బ్రదర్స్ డిసైడ్ చేయటమేంటని ఎమ్మెల్యే సామిల్ ఘాటుగా విమర్శలకు దిగారు. ఇప్పుడు తుంగతుర్తిలో సామిల్ కు చెక్ పెట్టేందుకు రాజగోపాల్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామిల్ కు చెక్ పెట్టేందుకు ప్రజా గాయకుడు కాంగ్రెస్ నేత ఏపూరి సోమన్నను రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఏపూరి సోమన్నది తుంగతుర్తి నియోజకవర్గమే. దాంతో నియోజకవర్గంలో యాక్టివ్ అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తామని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారని సమాచారం. మాదిగ సామాజిక వర్గం కావటం, ప్రజా గాయకుడిగా మంచి గుర్తింపు ఉండటం సోమన్నకు అడ్వాంటేజ్ అని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారట. గతంలో వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించిన సమయంలో ఆమె వెంట నడిచిన సోమన్న ఆ సమయంలో తుంగతుర్తి ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తర్వాత షర్మిల తన పార్టీ జెండా ఎత్తివేయడంతో గులాబీ పార్టీలో చేరిన సోమన్న 2023 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఏపూరి సోమన్నతో సామిల్ కు చెక్ పెట్టేలా రాజగోపాల్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యూహంలో భాగంగా తుంగతుర్తిలో ఏపూరి సోమన్న యాక్టివ్ అయితే ఎమ్మెల్యే సామిల్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తం మీద తుంగతుర్తిలో గొడవలపై టీపీసీసీ వర్కింగ్ జగ్గారెడ్డి విచారణ జరుపుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పెద్దలకు నివేదిక ఇచ్చేందుకు రెడీ అవుతున్న సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ టార్గెట్ గా ఎమ్మెల్యే సామిల్ మళ్లీ విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సామిల్ కు చెక్ పెట్టేలా రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తుంది. ఏదేమైనా తుంగతుర్తిలో ఏపూరి సోమన్న రంగంలోకి దిగితే సామిల్ ఏం చేస్తారనేది ఆసక్తి రేపుతుంది. అటు జగ్గారెడ్డి కమిటీ కూడా ఇద్దరి మధ్య గొడవపై ఎలాంటి నివేదిక సమర్పిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మాజీ సీఎం జగన్ ములాఖాత్ స్కెచ్ బాగానే వర్కౌట్ అయిందా?
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి పరామర్శ పేరుతో పోలు జైలు దాకా జరిగిన పర్యటనలో పరామర్శ మిస్ అయినా మైలేజ్ దక్కిందన్న టాక్ వినిపిస్తుందా? పోలీసులు ఆంక్షలు అడుగడుగునా నేతలకు అడ్డంకులు ఏర్పడినా జగన్ పండిన రాజకీయ వ్యూహంలో కూటమి చిక్కిందనే చర్చ జోరుగా సాగుతుందా? అటు జగన్ టూర్పై మత్స్యకార వర్గాలు ఖుషి అవుతుంటే యాదవ సామాజిక వర్గం మాత్రం ఎందుకు నారాజ్ అవుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళం జైల్లో ఉన్న డాక్టర్ సీదిరి అప్పలరాజుకు ములాఖత్ పేరుతో జరిపిన యాత్రలో వైసీపీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందనే చర్చ మొదలైంది. మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజును పరామర్శిస్తానంటూ వచ్చిన జగన్ ఆయన్ను కలవకుండానే వెళ్లిపోయారని అధికార పక్షం తప్పు పడుతున్నప్పటికీ జగన్ ఆయన పార్టీ అసలు లక్ష్యం అప్పలరాజును పరామర్శించడం కాదు, అది పార్టీ బల ప్రదర్శనలో ఒక భాగమన్న చర్చ జరుగుతుంది. విశాఖపట్నంలో విమానం దిగిన వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకుంటే సాయంత్రం 6 గంటలలోపు అప్పలరాజును పరామర్శిస్తారని అనుకోవడం భ్రమే. క్రౌడ్ పుల్లింగ్ లో ఇప్పటికీ తన సత్తా తగ్గలేదని 2024 ఓటమి తర్వాత వైఎస్ జగన్ చేపట్టిన సిక్కోలు లేటెస్ట్ టూర్ నిరూపించిందని మరోసారి రుజువైందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంలో జగన్ వస్తే ములాఖతు జరిగే పని కాదు. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకుల సమూహానికి ప్రాధాన్యత ఇస్తూ దాదాపు 6 గంటల పాటు కాన్వాయ్ అభివాదానికి ప్రాధాన్యత ఇస్తూ కొనసాగిందని అంటున్నారు. ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అన్ని సీట్లు కోల్పోయిన వైసీపీ 2 ఏళ్ల విరామం తర్వాత తన రోడ్ షో ద్వారా బల నిరూపణ తేటతెల్లమైందన్న చర్చ వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంది. అదే సమయంలో అధికారంలో ఉన్న కూటమి పట్ల ప్రజల వ్యతిరేకత ఏ మేరకు ఉందో తెలుసుకోవాల్సిన వ్యూహం కూడా దీని వెనుక నిరూపితమైందన్న చర్చ సైతం లేకపోలేదు. ఈ ట్రాప్ లోనే ప్రభుత్వం కూడా పడింది. పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ నిర్బంధించిన తర్వాత కూడా ఎంతమంది తన పర్యటనకు వస్తున్నారు, ఏ మేరకు ఆదరిస్తున్నారనేది జగన్ షోలో అర్థమైపోయింది. 2024లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ వైసీపీ నాయకుడు పాలవలస రాజశేఖరం మరణించిన తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ పాలకొండకు వచ్చారు. అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో. కానీ అందులో బల ప్రదర్శన లేదు. గురువారం అప్పలరాజు ములాఖతులో 2 ఏళ్ల ప్రభుత్వ పనితీరుపై ప్రజల నాడి తెలుసుకుంటూనే ప్రజల్లో తనకున్న ఆదరణ మరింత పెరిగిందని వైసీపీ శ్రేణులకు జగన్ క్లారిటీ ఇచ్చేశారని అంటున్నారు. మరోవైపు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి అంపోలు జైలు వరకు సందు గొంతుల్లో పోలీసులు రోప్ పార్టీలను పెట్టినా జనాన్ని నిలవరించలేకపోయారు. అలా కాకుండా ప్రభుత్వం నిర్బంధ చర్యలకు దిగకుండా ఫ్రీగా వదిలేసుంటే జగన్ ర్యాలీలకు సభలకు జనం రావడం మామూలేనని, దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం దక్కేది. దీనికి 2024 ఎన్నికలకు ముందు వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలకు వచ్చిన జనాలను ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వచ్చిన సీట్లకు ముడిపెట్టి ప్రభుత్వం తీరిగ్గా తీసిపారేసే అవకాశం ఉండేదన్న చర్చ కూటమి సర్కారుకు ఉండేది. కానీ ఇప్పుడు పోలీసు ఆంక్షల మధ్య కూడా జనాలు రావడం చూస్తే జగన్ రెడ్డి ట్రాప్ లో ప్రభుత్వం పడినట్టు కనిపిస్తుంది. అంతేకాదు తన పర్యటనలో ఎక్కడ కూడా పార్టీ సమీక్ష గాని సీనియర్ నాయకులతో మాట్లాడటం కానీ చేయని వైఎస్ జగన్ తాను జనాన్నే నమ్ముకున్నానని పరోక్షంగా పార్టీ నేతలకు కూడా సందేశం ఇచ్చినట్లయిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఎపిసోడ్లో 2 ప్రధాన సామాజిక వర్గాల మధ్య గ్యాప్ వైసీపీకి తలనొప్పిగా మారిందనే చర్చ సైతం జరుగుతుంది. మత్స్యకార సామాజిక వర్గంకు చెందిన సీదిరి అప్పలరాజును జగన్ పరామర్శించి ఆ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన దానయ్య కుటుంబాన్ని పట్టించుకున్న పాపాన పోలేదనే టాక్ సైతం వినిపిస్తుంది. దాంతో యాదవ వర్సెస్ మత్స్యకార వర్గాలు అలాగే వైసీపీ వర్సెస్ టీడీపీ ఫ్యాక్టర్తో ఈ సున్నితమైన అంశాన్ని డీల్ చేయడంలో మాత్రం జగన్ ఫెయిల్ అయ్యారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన దానయ్య వయసుపై చేసిన వ్యాఖ్యలు, అప్పలరాజు తనయుడు ఆరవ్ వర్మకు మద్దతిచ్చే అంశంలో జగన్ లాజిక్లు మిస్ అయిపోయారని స్పష్టమవుతుంది. మొత్తం మీద ములాఖతులో అప్పలరాజును పరామర్శించకపోయినా ఆయనకు పెద్ద ఎత్తున మైలేజీని తెచ్చిపెట్టే విధంగా జగన్ పర్యటన ముగిసిందన్న అంశం వైసీపీ శ్రేణుల్లో జోరుగా వినిపిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సింగరేణి కేంద్ర బిందువుగా మారిందా? మరో 2 ఏళ్లలో జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కోల్బెల్ట్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయా?
సింగరేణి కార్మికులను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీల నాయకులు వరుస పర్యటనలు, కార్మిక సంఘాలతో సమావేశాలు, హామీలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతుందా? అటు కేంద్రము తాడిచర్ల 2 బ్లాక్ సింగరేణికి కేటాయించి ఓట్ల కోసం రాజకీయ వ్యూహం మార్చిందా? వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి కీలక పాత్ర పోషించబోతుందా? అందుకే నేతలంతా అక్కడ వాలిపోతున్నారా? మరి సింగరేణి ఎటువైపు చూస్తోంది? తెలంగాణ రాజకీయాల్లో సింగరేణికి ఎప్పటి నుంచో ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తరించి ఉన్న కోల్ బెల్ట్ ప్రాంతాల్లో వేలాది మంది కార్మికులు, లక్షలాది మంది వారి కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సింగరేణిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేల కుటుంబాలు ఉండడంతో ఈ ప్రాంత ఓటర్ల అభిప్రాయం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తిగా మారింది. సుమారు 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికుల ఓటు ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా. అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కార్మికులను ప్రసన్నం చేసుకునే వ్యూహాలను అమలు చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కార్మిక సంఘాలతో సమావేశాలు, గనుల ప్రాంతాల్లో పర్యటనలు, సమస్యలపై స్పందనలు పెంచుతూ రాజకీయంగా తమ ఉనికిని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి కార్మికుల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా లభించిందని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మద్దతును కొనసాగించేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ కూడా దూకుడు పెంచాయి. ఉద్యోగ భద్రత, ఖాళీల భర్తీ, కార్మిక సంక్షేమం, వైద్య సేవలు, గనుల భద్రత, వేతన ఒప్పందాలు, వారసత్వ ఉద్యోగాలు, సింగరేణి బ్లాక్లు ప్రైవేటీకరణ వంటి అంశాలను ప్రధాన రాజకీయ అస్త్రాలుగా వినియోగిస్తున్నాయి. కార్మికుల సమస్యల్ని ప్రస్తావిస్తూ ప్రతి పార్టీ తామే సింగరేణి ప్రయోజనాల్ని కాపాడగలమని ప్రచారం చేస్తుంది. దీంతో కోల్ బెల్ట్ ప్రాంతంలో రాజకీయ పోటీ రోజు రోజుకు ఉత్కంఠ భరితంగా మారుతుంది. ఎనర్జీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కావాల్సినంత డిమాండ్ సరిపోయే కోల్ బ్లాక్స్ని 10-12 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసుకోవాలి. ఇవాళ కోల్ బ్లాకే ప్లాన్ చేసుకోలేదు. దానివల్ల ఇవాళ ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ డిమాండ్ పెరిగినా కానీ దానికి సరిపోయేంత కోల్ బ్లాక్ లేకపోతే ఇబ్బంది పడుతుంది. అందుకోసమే వాళ్ళు సీరియస్ కూర్చొని గతంలో జరిగిన పొరపాటు జరగకుండా ఇప్పుడే కాదు ఇంకా 20-30 సంవత్సరాలు కూడా మీరు ముందు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. పెరిగే విద్యుత్ డిమాండ్కి అనుగుణంగా ఏ బ్లాక్లు ఎప్పుడు తెచ్చుకోవాలా, ఎన్ని సంవత్సరాలు మీరు దీన్ని సాధించాలి. ఒక బ్లాక్ ఇవాళ నువ్వు తెచ్చుకోవాలంటే నువ్వు ఆక్షన్ పోవాలి. ఆక్షన్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేయడానికి మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. అంటే కోల్ బ్లాక్ ఆక్షన్ పోవడానికే 4-5 సంవత్సరాలు పడుతుంది. ఆక్షన్ నుంచి నీకు వస్తే కూడా ఇంకో 5-6 సంవత్సరాలు పడుతుంది. మినిమం 8-9 ఇయర్స్, ఒక 10 ఇయర్స్ కంపల్సరీ ప్లానింగ్కే పోతుంది కొత్త బ్లాక్ ఓపెన్ చేయాలంటే. అంటే కొత్త బ్లాక్ కోసం నువ్వు ప్లాన్ చేయాలంటే 10 సంవత్సరాల క్రితం చేసుకోవాలి. సో భవిష్యత్తులో అటువంటి తప్పిదాలు జరగకుండా చేసే ప్రయత్నం ఇదంతా ఈ పర్యటనలో భాగంగా. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వరుసగా సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇదే క్రమంలో కల్వకుంట్ల కవిత కూడా కోల్ బెల్ట్ ప్రాంతంలో పర్యటిస్తూ కార్మికులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సింగరేణి సమస్యల్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ పథకాలు, సంస్థ భవిష్యత్తు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సింగరేణిపై తనకు అనుభవం ఉందని, కార్మికుల సమస్యల పోరాటం చేస్తామని భరోసా కల్పిస్తుంటే బీజేపీ మాత్రం తాడిచర్ల 2 బొగ్గు బ్లాక్ ని సింగరేణికి కేటాయింపులో మోదీ ముందు చూపును గుర్తు చేస్తుంది. అంతేకాకుండా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కార్మిక సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతిపక్షాల ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఘంటాపథంగా చెబుతోంది. మీరందరూ మీ ముఖాల్లో చూస్తే కనిపిస్తాము. ఇదే ఒక 10 సంవత్సరాల క్రితమో 15 సంవత్సరాల క్రితమో చూస్తే ఈ ఆవేదన, ఆందోళన మీ ముఖాల్లో ఉండేది కాదు. ఒక ధైర్యం ఉండేది, ఒక విశ్వాసం ఉండేది, ఒక నమ్మకం ఉండేది, భవిష్యత్తు పట్ల ఒక ధైర్యం ఉండేది. ఇది అనేక కారణాల సింగరేణి ఈరోజు మరి కష్టాల్లో ఉంది. సింగరేణి ఈరోజు నష్టాల్లో ఉంది. సింగరేణి ఈరోజు ఇబ్బందుల్లో ఉంది.
మీకు అందరికీ తెలుసు, బీఆర్ఎస్ కారణంగా సింగరేణి ఒక 15 సంవత్సరాల వెనుకకు వెళ్ళింది. 15 సంవత్సరాల వెనుకబడిపోయాం మనం. మరి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితి కూడా ఆ రకంగానే ఉంది. దేశమంతా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో 100% మేనేజ్మెంట్ తో అనేక కంపెనీలు మేము నడుపుతాం. అది కోల్ ఇండియా కావచ్చు, మహానది కోల్ ఫీల్డ్ ఒరిస్సాది కావచ్చు, ఇవన్నీ కంపెనీలు నడుపుతాం. ఏదేమైనా రాజకీయ పార్టీల వరుస పర్యటనలతో కోల్బెల్ట్ ప్రాంతంలో రాజకీయ వేడి పెరుగుతుంది. కార్మిక సంఘాలు కూడా తమ డిమాండ్లను ప్రధాన పార్టీల ముందుంచుతూ స్పష్టమైన హామీలు కోరుతున్నాయి. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ సింగరేణి చుట్టూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ సభలు, పర్యటనలు, హామీలు, విమర్శలు మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరకు సింగరేణి కార్మికులు ఎవరి మాటను నమ్ముతారు, ఎవరి హామీలకు మద్దతిస్తారు, కోల్బెల్ట్ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అన్నదే రానున్న ఎన్నికల్లో అత్యంత కీలక అంశంగా మారనుంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి మళ్లీ కేంద్ర బిందువుగా నిలిచింది. అయితే కార్మిక సంఘాల నేతలు మాత్రం సేవ్ సింగరేణి అంటూ వేలం పాటలు ఆపి అనుభవం ఉన్న సింగరేణికి కోల్ బ్లాక్ అప్పచెప్పాలని ముక్త కంఠంతో కోరుతున్నాయి. మరి రాబోయే ఎన్నికల్లో యూనియన్ నాయకుల మద్దతు ఎవరికి ఉంటుందో వేచి చూడాల్సిందే. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటుందా? ఎన్నికలు ముగిసినా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదా? సీనియర్ నేత అమర్నాథ్ రెడ్డి వర్సెస్ యువ నాయకుడు వెంకట్ గౌడ్గా మారిన మాటల తూటాలు పేలుతున్నాయా? ఒకవైపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన అమర్నాథ్ రెడ్డి, మరోవైపు 2019లో అనూహ్య విజయంతో రాజకీయ సంచలనం సృష్టించిన వెంకట్ గౌడ్, ఇద్దరూ మళ్ళీ పలమనేరులో తమ రాజకీయ పట్టు కోసం పోరాడుతున్నారా? అటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా వైసీపీ కూడా వ్యూహాలకు పదును పెడుతుండడంతో పలమనేరు రాజకీయం హాట్ టాపిక్గా సాగుతుందా? 2019లో పలమనేరు రాజకీయాల్లో సంచలనమే జరిగింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అమర్నాథ్ రెడ్డిని పక్కన పెట్టిన ఓటర్లు యువ నాయకుడు వెంకట్ గౌడ్కు భారీ మెజారిటీతో పట్టం కట్టారు. అప్పట్లో వెంకట్ గౌడ్ విజయం పలమనేరు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. అయితే 5 ఏళ్లు గడిచేసరికి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 2024 ఎన్నికల్లో మరోసారి అమర్నాథ్ రెడ్డికి ప్రజలు అవకాశం ఇచ్చారు. దీంతో పలమనేరు ఓటరు తీర్పు ఎంత వేగంగా మారుతుందో 2 ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఓటరు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి తీర్పిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య రాజకీయ పోరు మళ్లీ వేడెక్కుతోంది. పలమనేరులో తామే బలమైన రాజకీయ శక్తి అని ఒక పార్టీ చెప్తుంటే, వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని మరో పార్టీ సవాల్ చేస్తుంది. మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ ప్రజల్లోకి వెళ్తూ వైసీపీ క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా నియోజకవర్గంలో తన రాజకీయ పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు 2 పార్టీల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. అయితే అసలు ఫైట్ ఇక్కడే ఉంది. పార్టీల మధ్య మాటల యుద్ధం ఒకవైపు, ప్రజల సమస్యలు మరోవైపు. పలమనేరు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో రహదారులు, తాగునీరు, డ్రైనేజ్, మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. మారుమూల గ్రామాలకు సరైన రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే వాదన కూడా ఉంది. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వటం, ఎన్నికల తర్వాత రాజకీయ విమర్శలు చేసుకోవటం కాదని, తమ గ్రామ సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. నేతల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే రాజకీయ పోరు కంటే తమకు రోడ్ ఎప్పుడొస్తుంది, తాగునీటి సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది అన్నదే ప్రజల అసలు ప్రశ్న. మరోవైపు పలమనేరులో ఇసుక, మట్టి, భూ వ్యవహారాలపై కూడా రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షం ఆరోపిస్తుంటే, తమపై వస్తున్న ఆరోపణలను అధికార పక్షం ఖండిస్తుంది. ఎవరు అధికారంలో ఉంటే వారి అనుచరులకే లాభమన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతుంది. అయితే ఈ ఆరోపణలపై అధికారిక ఆధారాలు లేదా దర్యాప్తు వివరాలు బయటకు వస్తేనే వాస్తవ పరిస్థితి ఏంటో తేలనుంది. అయినా ఈ అంశాలు మాత్రం పలమనేరు రాజకీయాల్లో తరచూ చర్చకొస్తూనే ఉన్నాయి.
ఇక అసలు టార్గెట్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లలో తమ సత్తా చాటాలని వైసీపీ, టీడీపీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. వైసీపీ పుంజుకుంటుందని మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ సవాళ్లు విసురుతుంటే పలమనేరులో వైసీపీకి భవిష్యత్తు లేదని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు రెండు పార్టీలకు లిట్మస్ టెస్టుగా మారే పరిస్థితి కనిపిస్తుంది. గ్రామస్థాయిలో క్యాడర్ బలం, స్థానిక నాయకుల ప్రభావం, ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇవన్నీ ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అమర్నాథ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు పైన టీడీపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నేతకు ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కకపోవడం, నామినేటెడ్ పదవి కూడా రాకపోవడం వంటి అంశాలపై ఆయన అనుచరుల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం ఉంది. ముఖ్యమైన పార్టీ కార్యక్రమాల్లో ఆయన కనిపించకపోవడం వంటి అంశాలు కూడా రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. అయితే పార్టీ అధిష్టానం ఆయనపై అసంతృప్తిగా ఉందన్న ప్రచారంపై టీడీపీ నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. కాబట్టి ఈ అంశాన్ని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చగానే చూడాల్సి ఉంటుంది. మరోవైపు అమర్నాథ్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లటం, అక్కడ ఎమ్మెల్యేగా గెలవటం, ఆ తర్వాత తిరిగి టీడీపీలోకి వచ్చి మంత్రిగా పనిచేయటం, ఇప్పుడు మరోసారి టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగటం. ఆయన రాజకీయ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. అందుకే ఇప్పుడు ఆయనకు టీడీపీలో భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందనే టాక్ ఉంది. అయితే అధిష్టానం ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది, పలమనేరులో పార్టీని మరింత బలోపేతం చేసే బాధ్యత ఆయనకే కొనసాగుతుందా అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ఈ అంశాలపై రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలు కీలకం కానున్నాయి. ఇటువైపు మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ కు కూడా సవాళ్లు తక్కువేం కాదు. 2019లో భారీ విజయం సాధించిన యువ నాయకుడు 2024లో ఓటమి తర్వాత మళ్లీ తన క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ప్రజల్లో తనకున్న ఆదరణను తిరిగి పెంచుకోవటం, వైసీపీ కార్యకర్తల్లో నమ్మకం పెంచడం, టీడీపీకి బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడడం ఇవన్నీ ఆయన ముందున్న ప్రధాన టాస్కులు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి మెరుగైన ఫలితాలు సాధించి పెడితే పలమనేరు రాజకీయాల్లో వెంకట్ గౌడ్ స్థానం మరింత బలపడే అవకాశం ఉందనే వాళ్ళు లేకపోలేదు. అందుకే పలమనేరు పాలిటిక్స్ లో ఇప్పుడు సీనియర్ వర్సెస్ యంగ్, అనుభవం వర్సెస్ దూకుడు, టీడీపీ వర్సెస్ వైసీపీ, అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం, ఇలా రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఈ పోరు మరింత హీట్ ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి నుంచే గ్రామ స్థాయిలో రెండు పార్టీల నాయకులు తమ క్యాడర్ను యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు. ఎవరి బలం ఎంత, ఎవరి వెంట ఎంత క్యాడర్ ఉంది, ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉంది అన్న లెక్కలు వేసుకుంటున్నారు. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పలమనేరు ఓటరు ఎవరికి జై కొడతారు? 2019లో వెంకట్ గౌడ్ కు ఇచ్చిన అవకాశం లాంటి తీర్పు మళ్లీ వస్తుందా, లేక 2024లో అమర్నాథ్ రెడ్డికి ఇచ్చిన తీర్పునే స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగిస్తారా? పలమనేరులో వైసీపీ పుంజుకుంటుందా? టీడీపీ తన పట్టు నిలబెట్టుకుంటుందా? అమర్నాథ్ రెడ్డి రాజకీయంగా మరింత బలపడతారా? వెంకట్ గౌడ్ తిరిగి తన గ్రౌండ్ ను సాధించగలరా అన్న ప్రశ్నలకు రాబోయే ఎన్నికలే సమాధానం చెప్పనున్నాయి. ఎవరి రాజకీయ వ్యూహాలు ఫలిస్తాయో, ఎవరి అంచనాలు తలకిందులవుతాయో చూడాల్సి ఉందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఇది ఇవాళ రిపోర్ట్. మరైన రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.